నమస్తే. మే నెల చివర్లో విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆక్నూరు మురళి తన మనసు మార్చుకున్నట్టు తెలుస్తున్నది. అందులో భాగంగానే ఆయన తిరిగి విధులకు హాజరవుతున్నట్టు డిస్కషన్ జరుగుతుంది. 2 రోజుల క్రితం కమిషన్ సభ్యులతో కలిసి చైర్మన్ హోదాలో ఆరుట్లలో ప్రభుత్వం నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనులను పరిశీలించారనే చర్చ అధికార వర్గాల్లో ఉన్నది. అయితే మురళి మనసు మార్చుకోవడం వెనుక కారణం ఏమై ఉంటుందనే చర్చ రాజకీయ అధికార వర్గాల్లో జరుగుతున్నది. ఇక 4 నెలల పదవీ కాలం ఉండగానే ఆగ్నూరు మురళి మే 22న విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అందులో విద్యా కమిషన్ చైర్మన్ హోదాలో విద్యపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంతో తన బాధ్యత పూర్తయిందని పేర్కొన్నారు. కానీ మురళి రాజీనామా నిర్ణయం వెనుక విద్యాశాఖలోని కీలక అధికారి వ్యవహార తీరు కారణమనే ఆరోపణలు వచ్చాయి. ఆ అధికారితో పలు అంశాల్లో విభేదాలు రావడం వల్ల ఇంకా అక్కడ కొనసాగడం బాగుండదనే నిర్ణయానికి వచ్చి రాజీనామా లేఖను చీఫ్ సెక్రటరీకి పంపించారనే చర్చ జరిగింది. కానీ ప్రభుత్వం ఆయన రాజీనామాను ఆమోదించకుండా పెండింగ్లో పెట్టింది. అయితే ఆగ్నూరు మురళి గారు ఆదివారం కమిషన్ సభ్యులతో కలిసి ఆరుట్లలో ప్రభుత్వం నిర్మించిన మోడల్ స్కూల్ను పరిశీలించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. రాజీనామా నిర్ణయాన్ని మురళి వెనక్కి తీసుకోవడానికి ఉన్న కారణాలేమిటి? ప్రభుత్వ పెద్దల జోక్యంతోనే ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారా, లేకపోతే మురళినే స్వయంగా తాను తీసుకున్న నిర్ణయాన్ని సవరించుకున్నారా? వివాదానికి కేంద్ర బిందువైన విద్యాశాఖ అధికారికి ప్రభుత్వం కౌన్సిలింగ్ ఇచ్చిందా లేదా అనే డిస్కషన్ జరుగుతున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం విద్యాశాఖను తన దగ్గర తీసుకున్నారు. విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలు తీసుకురావాలి, తద్వారా సీఎంగా తన మార్కు చూపించాలని కూడా ఒక ప్లాన్ ప్రకారం అయితే మాత్రం వ్యూహాత్మకంగా ఈ విద్యా కమిషన్ను ఏర్పాటు చేశారు. అలాగే ఆగ్నూరి మురళి గారు అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో, ఎందుకంటే గతంలో కూడా ఆయన ఏపీ ప్రభుత్వంలో భాగంగా జగన్ హయాంలో అయితే మాత్రం అక్కడ నాడు నేడు అయితేంది విద్యా సంబంధించిన చాలా సంస్కరణలు కూడా తీసుకొచ్చారు. సో ఆయన సలహాలు సూచనలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి పనిచేస్తాయన్న ఉద్దేశంతో విద్యా కమిషన్ చైర్మన్గా ఆయన నియమించారు. ఇందులో భాగంగా ఆ సంబంధించిన ఏదైతే విద్యా సంబంధించిన అంశాల్లో మాత్రం రావాల్సిన సంస్కరణల గురించి ఒక రిపోర్టు కూడా తయారు చేశారు. ఈ మధ్యనే ప్రభుత్వానికి కూడా ఇచ్చారు. ఆ రిపోర్టు కూడా కొంత వివాదాస్పదం కావడం, కొన్ని అంశాల్లో కూడా ప్రధానంగా ఉపాధ్యాయులకు సంబంధించిన వేతనాల అంశం అయితేంది, అలాగే 10+12 అనేది కూడా పూర్తి స్థాయిలో దానిపైన కూడా కొంత అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు, అలాగే మొత్తం కూడా చేయాలనే ఉద్దేశంతో కూడా చాలా అంశాలు కూడా బయటికి రావడంతో కొన్ని అంశాలు అయితే మాత్రం చర్చకు వచ్చాయి. దాదాపు కూడా ఆ రిపోర్టు పైన పాజిటివిటీ దాదాపు వచ్చింది. ఒక 20-30% పక్కన పెడితే అంతా కూడా బాగుందని కూడా అందరు దాన్ని ఒప్పుకున్నారు. సాధ్యాలు కూడా ఇది సాధ్యమే అని కూడా చాలామంది చెప్పారు. సో రిపోర్టు అయిపోయింది. ఆ తర్వాత 4 నెలల పదవి కాలం ఉన్నది. అనూహ్యంగా ఆక్నూరి మురళి గారు ఒక్కసారిగా రాజీనామా చేయడంతో పెద్ద చర్చ జరిగింది. ఏమై ఉంటుంది, ఎందుకు రాజీనామా చేశారు, దీనికి గల కారణం ఏంటి, ప్రభుత్వం ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చిందా, లేకపోతే ఆయన టాస్క్ అయిపోయింది కాబట్టి రాజీనామా చేశారా, కాదు విద్యాశాఖలో ఉన్న కీలక అధికారులు ఆయనకు సహకరించలేదా, ఏమైనా మనస్తాపానికి గురయ్యేలాగా కూడా సహాయ నిరాకరణ చేశారని కూడా చాలా అంశాలు వచ్చాయి. ఆయన ఎక్కడ కూడా ఏ ఆన్సర్ కూడా చేయకుండా ఒక రాజీనామా విషయంలో మాత్రం ఒకటే క్లారిటీ ఇచ్చారు. నాకు ఇచ్చిన బాధ్యత అయిపోయింది, నేను రిపోర్టు తయారు చేయాలని చెప్పారు. నాతో పాటు నా టీం అంతా కలిసి మేము రిపోర్ట్ తయారు చేశాము. ఇక టాస్క్ అయిపోయిన తర్వాత కొనసాగడం అనేది సరైనది కాదని కూడా నేను రాజీనామా చేస్తున్నట్టు నిర్ణయించుకున్నానని కూడా ఆ లేఖలో పొందుపరిచారు. సో అయిపోయింది. ఇక ఆయన కూడా ప్రైవేట్గా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మొన్ననే మనం చూసాము, ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో కూడా కాక్రోచ్ పార్టీ సంబంధించిన మీటింగ్లో కూడా ఆయన పాల్గొన్నారు. వివిధ సమావేశాల్లో కూడా ఆయన పాల్గొని మాట్లాడుతున్నారు, ఇక వ్యక్తిగతంగా చేస్తున్నారు. అయితే ఆరుట్లలో నిర్మించిన ఈ పబ్లిక్ స్కూల్ సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్ల విషయాల్లో మాత్రం ప్రారంభానికంటే ముందు 2 రోజుల ముందు కూడా ఆయన అక్కడ చేరుకోవడం, కమిషన్ సభ్యులతో కూడా ఆయన ఉండడంతో ఒక్కసారిగా మళ్ళీ ఈ అంశానికి ప్రాధాన్యత వచ్చింది.
రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఆగ్నూరు మురళి మళ్ళీ అదే హోదాలో ఎలా వచ్చారు, అలాగే కమిషన్ సభ్యులతో కూడా ఆయన పర్యటించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి, ఆయన మనసు ఏమైనా మార్చుకున్నారా, లేకపోతే ఇంకా ఇటు ప్రభుత్వం అయితే మాత్రం ఆయన రాజీనామాను అయితే మాత్రం ఇంతవరకు పెండింగ్లో పెట్టింది, ఆమోదించలేదు కాబట్టి ఇంకేమైనా మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉందా అనేది ఒక చర్చకు ప్రాధాన్యత సంతరించుకుంది, బలాన్ని కూడా ఇచ్చేలాగా అనిపించింది. ఎందుకంటే ఈ అధికారికంగా అక్కడ పాల్గొనడం, విజిట్ చేసి కూడా ఎట్లా ఉంది, నిర్మాణం ఎట్లా ఉంది, ప్రారంభం సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా జరిగింది అనే దానిపైన కూడా ఆయన ఉండడంతో ఒక్కసారిగా అధికార వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో కూడా ఒక రకమైన ఆశ్చర్యానికి గురి చేసింది. మరి ఏమైనా మనసు మార్చుకొని ఈ 4 నెలల పాటు ఉంటారా లేదా అనేది కూడా మీడియాలో, సోషల్ మీడియాలో కూడా కథనాలు వినిపిస్తున్నాయి. సో కానీ వాస్తవానికి అయితే మాత్రం కేవలం 4 నెలలే ఉంది కాబట్టి మేబీ మరోసారి ఆయన పదవి తీసుకోవడానికైతే మాత్రం ఆయన యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కానీ ఇంకా ఆయన నిర్ణయం పట్ల ఇంకా ప్రభుత్వం కూడా పెండింగ్లో పెట్టడంతో ఒకసారిగా ఆ హోదాలో కూడా చూసి, ఎందుకంటే ఈ కమిషన్ నిర్ణయంలో భాగంగా పబ్లిక్ స్కూల్ నిర్మించాలని కూడా ఒక సిఫార్సు చేసి అందులో భాగంగా మోడల్గా అక్కడ 6 రూట్లలో కూడా నిర్మించడం, ప్రారంభానికి కూడా సిద్ధం కావడం, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కూడా దాన్ని ప్రారంభించడం ఇవన్నీ జరిగింది. కాబట్టి అంతకంటే ముందే, ప్రారంభానికి ముందే ఆగ్నూరు మురళి గారు అక్కడ ఆయన సందర్శించడంతో మరొకసారి మనసు మార్చుకున్నారా, మరోసారి ఇంకా ఏమైంది అనే దానిపైన కూడా భిన్న రకరకాల చర్చలు కూడా వస్తున్నాయి, రకరకాల టాక్స్ కూడా వినిపిస్తున్నాయి. చూడాలి దీనికి ఏమైనా క్లారిటీ ఇస్తారా, నేను లేదు నేను రాజీనామా చేశాను కానీ వ్యక్తిగతంగానే నేను హాజరయ్యాను తప్ప అధికారికంగా ఏం కాదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా, లేకపోతే కాదు ఇంకా కొన్ని నిర్ణయాలు ఉన్నాయి, నేను ఇంకా కొనసాగబోతున్నాను, ఇంకా పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ సూచనల మేరకు నేను ఇంకా 4 రోజులు ఉండాలనుకుంటున్నాను కూడా ఆయన చెప్పే అవకాశం ఉందా లేదా అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో ఈ అంశంపై ఆయన ఇచ్చే క్లారిటీని బట్టి ఆధారపడి ఉంటుంది.